అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో శీఘ్రస్ఖలన సమస్యకి శనగల వైద్యం అనేటువంటి చక్కటి ఎంతోమందికి ఉపయుక్తకరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. శీఘ్రస్ఖలన సమస్య, దీన్నే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు. అసలు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే ఏమిటో మనం స్థూలంగా తెలుసుకోవాలంటే, సెక్స్లో మనకు ఉత్సాహం మొదలయ్యి సెక్స్ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నప్పుడు, అంగస్తంభన జరిగినప్పుడు, లేదా కొంతమంది మాస్టర్బేషన్ ప్రక్రియ కూడా చేసుకుంటుంటారు అనమాట. ఆ ప్రక్రియ జరిగినప్పుడు కానీ, ఏ సందర్భంలో అయినా అంగస్తంభన జరిగిన తర్వాత చాలా త్వరగా స్ఖలనం కావడాన్ని శీఘ్రస్ఖలనంగా భావించవచ్చు. కొంతమందికి ఈ శీఘ్రస్ఖలనం ఏ స్థాయిలో ఉంటుందంటే, మనుషులను ఊహించుకున్నా, అంటే స్త్రీలను ఊహించుకున్నా, స్త్రీలతో మాట్లాడినా, స్త్రీలను చూచినా, స్త్రీలను స్పర్శించిన, ఇలా చిన్న చిన్న వాటికి కూడా పురుషాంగం స్తంభించి వెంటనే చ్యుతం అంటే స్ఖలనం, ఎజాకులేషన్ అనేటువంటి పరిస్థితి ఏర్పడి చాలా నిరుత్సాహానికి గురైపోయి నీరు గారిపోయేటువంటి పరిస్థితి కూడా చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క సమస్య అరుదుగా శృంగార కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళలో చాలా మందిలో కలుగుతుంటుంది. ఇంకొంతమందిలో రోజు కానీ లేదా తరచుగా పాల్గొంటున్నప్పటికీ ఈ యొక్క శీఘ్రస్ఖలన సమస్య కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కొంతమందిలో డయాబెటీస్, షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ యొక్క సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. అట్లే ఎక్కువగా బరువు ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య కలుగుతుంటుంది. కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల ఈ సమస్య కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి వివిధ రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కూడా శీఘ్రస్ఖలన సమస్య కలుగుతూ ఉంటుంది. ఈ శీఘ్రస్ఖలన సమస్య కలిగినప్పుడు నేను చెప్పినట్లు, ఇంతకుముందు చెప్పినటువంటి కారణాలే కాకుండా అనేక రకాలైనటువంటి ఇతర పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. అంటే శృంగారానికి సమాయత్తమై స్త్రీని స్పర్శించిన వెంటనే కానీ, లేకపోతే యోని వద్దకి పురుషాంగాన్ని తీసుకువెళ్ళి యోనిని టచ్ చేసినప్పుడు కానీ, లేకపోతే 1-2 సార్లు జస్ట్ ఆ కదలికలు జరిగినప్పుడు కానీ చాలా నీరు గారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడి ఇద్దరు అంటే భాగస్వాములు ఇద్దరు కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి ఈ సమస్యలని అధిగమించేందుకు ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధ యోగాలు చెప్పబడ్డాయి. నేను గత అనేక వీడియోల్లో కూడా ఈ యొక్క శీఘ్రస్ఖలన సమస్యకి చక్కటి ఔషధాలను మీకు సూచించడం, తెలియజేయడం జరిగింది. కాబట్టి వాటిలో ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి ఔషధాలు వాడుకోవచ్చు. మరి షుగర్ వ్యాధి లేకుండా వెయిట్ అధిక బరువు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా, అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి దీన్ని వాడుకొని కూడా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు బాగా నిదానంగా గమనించండి, నోట్ చేసుకోండి. చాలామందికి ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి అన్ని పదార్థాలు మీకు తెలిసినటువంటివి, అన్నీ దొరికేవే పదార్థాలు తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితాలు కూడా చాలా త్వరగా పొందవచ్చు. మరి ఎలాంటి పదార్థాలతో ఈ యొక్క శీఘ్రస్ఖలన సమస్య తగ్గేందుకు ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు అంటే, ముఖ్యంగా మొట్టమొదట బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని 200 గ్రాములు తీసుకోండి. అట్లే శనగలు, ముఖ్యంగా సన్నటి శనగలు, నాటు శనగలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. నాటు శనగలను వేయించేసేసి చూర్ణం చేసి ఒక 100 గ్రాములు నాటు శనగలు తీసుకోవాలి. తేనె 100 నుంచి 150 ml తీసుకోవాలి, లేదా 100 నుంచి 150 గ్రాములు తీసుకోవాలి. అట్లే నెయ్యి కూడా 100 గ్రామ్స్ లేదా 100 ml తీసుకోవాలి. జాజికాయ పొడి 2.5 గ్రామ్స్, అంటే దాదాపు ఒక అర టీ స్పూన్ వరకు అనుకోండి. చిన్న టీ స్పూన్ ఉంది కదా, అర టీ స్పూన్ జాజికాయ పొడి. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక పాత్రలో 150 మిల్లీలీటర్ల నీరు ఇంచుమించు తీసుకొని అందులో బెల్లం వేసేసి కరిగించేసేసి పొయ్యి మీద పెట్టేసేసి వెలిగించండి. ఆ బెల్లము అందులో కరిగేసేసి పాకానికి వస్తుంది అనమాట. అంటే తీగ పాకం. మనం ఆ గరిటతో అలా అన్నప్పుడు తీగలాగా సాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత అందులో ఈ యొక్క శనగల పొడి, ఇప్పుడు బెల్లం పాకానికి వస్తుంది కదా, ఆ బెల్లం పాకానికి వచ్చిన తర్వాత ఈ యొక్క 100 గ్రాముల శనగల పొడి వేసేయాలన్నమాట. ఈ 100 గ్రాముల శనగల పొడి వేసిన తర్వాత ఆ పాత్రను కిందికి దించేసేసి మొట్టమొదట 100 మిల్లీలీటర్ల నెయ్యి అందులో కలిపేసేయాలి. ఆ విధంగా 100 మిల్లీలీటర్ల నెయ్యి కలిపిన తర్వాత ఆ పదార్థం గోరువెచ్చగా అయిన తర్వాత 100 నుంచి 150 ml తేనె కలిపేసి చివరగా 2.5 గ్రామ్స్, అంటే ఇంచుమించు ఒక అర టీ స్పూన్ జాజికాయ పొడి కలిపేసేయాలి. ఈ పదార్థం అంతా బాగా కలిపేసి కొద్దిసేపు అలా ఉంచితే చక్కటి లేహ్యం తయారైపోతుంది అనమాట. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం
పరిగెడుపున ఒక్కసారి, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఈ యొక్క పదార్థాన్ని సేవించాలి. ఎలాగంటే 1 టీ స్పూన్ ఈ యొక్క పదార్థాన్ని లేహ్యాన్ని చప్పరించేసేసి 1 కప్పు పాలు సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి చేయాలి, రాత్రి పడుకునేటప్పుడు కూడా చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు ఈ శీఘ్రస్ఖలన సమస్యలో కలుగుతాయి అన్నమాట. ఈ యొక్క లేహ్యం అయిపోయిన తర్వాత మరలా ఈ విధంగా తాజాగా తయారు చేసుకుని అవసరాన్ని బట్టి దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా వాడుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి శరీరానికి బెనిఫిట్సే ఉంటాయి, కానీ ఎలాంటి హాని కూడా ఉండదన్నమాట సర్వసాధారణంగా. కానీ నేను చెప్పినట్లు, ఇంతకుముందే చెప్పినట్లు, షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఔషధం కాకుండా వేరే నేను చెప్పినటువంటి ఇతర ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది. చూశారు కదా, శీఘ్రస్ఖలన సమస్యకు ఎటువంటి సులువైనటువంటి వైద్యాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.